ఫైనల్ డే ఆఫ్ శబరిమల యాత్రలో అయితే ఈ రోజు మనం శ్రీరంగం టెంపుల్ కి వచ్చాము. ఈ శ్రీరంగం టెంపుల్ అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ టెంపుల్ అయితే 150 ఏకర్స్ లో ఉంటుంది. 21 రాజగోపురాలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ కి ఎంట్రెన్స్ లో వచ్చే రాజగోపురం అయితే 400 ఇయర్స్ పట్టింది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఈ టెంపుల్ ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ అయితే మనకు అడుగడుగు మిస్టరీలే ఉంటాయి. ఇయర్లీ 800 ఇయర్స్ నుంచి అయితే రామానుజన్ బాడీని అయితే ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు వితౌట్ ఎనీ కెమికల్స్. ఈ టెంపుల్ లో సాక్షాత్ విష్ణుమూర్తి అయితే కొలువై ఉన్నారు రంగనాథ స్వామి అనే పేరుతో. తాయారుకు పోవు దారి బోర్డు దగ్గర అయితే 5 రంధ్రాలు కలిగిన ఒక ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే చాలా మంది వాళ్ళ 5,000 పెట్టి అయితే దేవుణ్ణి చూసే ట్రై చేస్తూ ఉంటారు. ఈ మిస్టరీ ఏంటంటే తాయారమ్మవారు అంటే లక్ష్మీదేవి ఇక్కడ వేలు పెట్టి అయితే విష్ణుమూర్తిని చూసేదని నమ్ముతారు. తర్వాత శ్రీరంగం టెంపుల్ నుంచి అయితే తిరువణామలైకి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి చాలా సార్లు గిరి ప్రదక్షిణ అయితే చేశాను కానీ ఇంతవరకు దర్శనం అయితే చేసుకోలేదు. ఆ శివయ్యని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ కాణిపాకం ఎందుకు అంటే మేము మాల వేసిన చోటే మాల అయితే తీసాము. తర్వాత పుష్కరంలో స్నానం చేసి మాల తీసేసి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా శబరిమల యాత్ర అయితే ఇలా కంప్లీట్ అయింది. మన పేజ్ ఫాలో చేయని వాళ్ళు కూడా వెంటనే ఫాలో చేసుకున్నాను. యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను.